డిఎస్సికి సంబంధించి ఎన్నో రోజుల నుంచి మీరు కొట్లాడుతూ ఉన్నారు. గురుకులాలకు సంబంధించి ఆ పోస్టుల గురించి కూడా కొట్లాడుతూ ఉన్నారు. ఒకవైపు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రకరకాలుగా నిరుద్యోగులందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం మాత్రం నిమ్మక నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉంది. సో మీకు సంబంధించి ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ కూడా పడలేదు. సో ఏంటి పరిస్థితి? మేమేమో 60,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటాం ప్రభుత్వం. ఏంటి నెక్స్ట్ ఏంటి మరి? ఇప్పుడు కూడా మీరు ప్రెస్ మీట్ పెట్టారు, మీ డిమాండ్స్ అన్ని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు. ఎలాగా? మేము ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతాం అంటే గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా ప్రిపేర్. గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయినాం కానీ మెయిన్స్ రాయలేదు. గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతాం. గ్రూప్ 2 కూడా కోచింగ్ తీసుకున్నాం. గ్రూప్ 2 తీసుకుంటారు వీళ్ళు అప్పుడు కేసీఆర్ హయాంలో 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. గ్రూప్ 1 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ వచ్చింది. వచ్చిన తర్వాత వీళ్ళు కేసీఆర్ హయాంలో వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టలేకపోయిళ్ళు. అది లోపం, చాలా లోపం జరిగింది. వీళ్ళు గెలిచిన తర్వాత అయినా మాకు లోపభూయిష్టం అన్ని క్లారిటీగా ఎగ్జామ్ అందరికీ నిరుద్యోగులు న్యాయం జరగాల ఎగ్జామ్ పెడతారంటే వీళ్ళు కూడా మొన్న గ్రూప్ 1 మెయిన్స్లో కూడా వాళ్ళది కూడా తప్పుల తడకనే ఉంది. మూల్యాంకనం చేయడంలో ఇబ్బంది ఉంది. కానీ మా డిఎస్సి విషయానికి వచ్చారు. డిఎస్సి నోటిఫికేషన్ జస్ట్ 6,000 పోస్టులు మాత్రమే కలిపారు. 6,000 పోస్టులు కలిపి 11,000తో డిఎస్సి ఎగ్జామ్ పెట్టిళ్ళు. ఆ డిఎస్సి ఎగ్జామ్ పెట్టే ముందు గ్రూప్ 2 ఎగ్జామ్ ఆగస్టు 7, 8 అని అనౌన్స్ చేసిళ్ళు ముందు. తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అంటే అంతకంటే ముందు డిఎస్సి జూలైలో అని డిఎస్సి అని పెట్టిళ్ళు. ఆ జూలై 20 నుంచి ఆగస్టు 5 తారీఖు దాకానే డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి. తర్వాత 6-7కు మళ్ళీ గ్రూప్ 2 రాయాలి. అంటే ఇవి 2017లో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే 2024లో వచ్చింది. గ్రూప్ 2 2016లో వస్తే 2022 వచ్చి 2024 ఎగ్జామ్ పెడతా అన్నారు. ఇప్పుడు పుష్కర కాలానికి వచ్చే నోటిఫికేషన్స్ రెండింటికి రాసుకోవడానికి ఛాన్స్ ఇవ్వాలి కదా. కనీసం ఇంతకుముందు అశోక్ సారు ఆమరణ దీక్ష చేసినప్పుడు, అది ఫస్ట్ టైం ఆమరణ దీక్ష చేసినప్పుడు అందరూ కలిసి మీటింగ్లో తీసుకెళ్ళి అప్పుడు నేను కూడా వెళ్ళిన డిఎస్సి తరఫున. వెళ్ళిన తర్వాత ఇట్లా ఎగ్జామ్ డేట్స్ క్లాస్ అవుతున్నాయి, వీటిని ముందుగా పరిశీలించండి అని ఎంతమందికి చెప్పినా ఎవ్వరు వినిపించుకోలేదు. ఆఖరికి లాస్ట్కి ఎగ్జామ్ డేట్స్ వచ్చేటప్పుడు మాత్రం వీళ్ళకు అప్పుడు డిఎస్సి గ్రూప్ 2 ఇట్లా రెండు ఒకటేసారి ఉన్నాయన్న బాధతోటి ఎగ్జామ్ పెట్టాలి. డిఎస్సి వాయిదా వేయం, గ్రూప్ 2 వాయిదా వేసామని గ్రూప్ 2 వాయిదా వేసిళ్ళు. డిఎస్సి వేయకుండా దానికి వెనుక ఎంతో రాజకీయ కోణంలో గ్రూప్ 2 వాళ్ళ మీ పక్షాన పోరాడుతున్న అశోక్ సార్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఆయన ఏమన్నా మన ఏంటది స్వతంత్ర సమరయోధుడా, ఆయనకి ఎందుకంత ఒక కోచింగ్ సెంటర్ నడుపుకునే ఆయన కేటీఆర్ తొత్తు, కేసీఆర్ తొత్తు, కేసీఆర్కి పేటీఎంలా పని చేస్తారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి మరి ఆయన ఎవరి తొత్తా మాకు తెలియదు, మాకైతే తెలియదు. మాకు నిరుద్యోగుల పక్షాన అడిగిన విషయాలు మాత్రం మేము సపోర్ట్ చేస్తాం. ఆయన దేనికోసం చేస్తాడో అది ఆయన స్వార్థపూరితమా ఏదని మనకు తెలియదు. నిరుద్యోగ ఇష్యూ ఉందా, ఆ ఇష్యూకి మాత్రం ఎంత అంటే అంత సపోర్ట్ చేస్తాం. ఆయన ఏం చేస్తుండో అనేది అందరు గమనిస్తున్నారు. ఇప్పుడు ఆడ నిరుద్యోగ ఇష్యూ కోసం చేస్తే ఎవరైనా నేనైనా సపోర్ట్ చేస్తా, వీనైనా సపోర్ట్ చేస్తారు, ఎవరైనా సపోర్ట్ చేస్తారు. ఆయన దీక్ష చేసేది మా కోసమే. మా కోసం అన్నప్పుడు గవర్నమెంట్ ప్రతిస్పందించి ఇట్లా పిల్లల గురించి డిమాండ్స్ కూడా ఇట్లనే ఉన్నాయి కదా అని దానికి ఆయన ప్రాణానికి కూడా హాని కలగకుండా మాకు కూడా సపోర్ట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అంతే. సో మొత్తానికైతే ఇప్పుడు ఏంటి డిఎస్సి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాకపోతే ఏం చేద్దాం? మాకు డిఎస్సి నోటిఫికేషన్ రావాలి. వాళ్ళు ఫిబ్రవరిలో వేస్తామని చెప్పిన నోటిఫికేషన్ నుండి రోజు తిరుగుతూ అంటే మాకు వీలైనప్పుడల్లా మేము ఒక మినిస్టర్ను కలవడము, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ని కలిసినాం, శ్రీధర్ బాబు సార్ని కలిసినాం, కొండా సురేఖ మేడంని కలిసినాం, సీతక్క మేడంని కలిసినాం. అందరికీ డిఎస్సి గురించి కలిసి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలవడానికి కూడా వెళ్ళినాం. కానీ మాకు కలవలేదు అతను, ఆ సార్ కలవలేదు. ఆ సార్ కలవకపోయేసరికి మేము శ్రీధర్ బాబు సార్ని కలిసి మా బాధలు మేము విన్నవించినాం. మాకు డిఎస్సి నోటిఫికేషన్ మీరు అప్పుడు వేస్తున్నారు సార్, మీరు అప్పుడు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు మాకు 25,000 పోస్టులు వేస్తా అని చెప్పిళ్ళు, మాకు 11,000 వేసిళ్ళు. 11,000 వేసినా 11,000 మంది నిరుద్యోగులు బాగుపడ్డారు. మళ్ళీ మిగతా 14,000 వేయండి, కనీసం 6,000 వేస్తాను, అదన్నా నోటిఫికేషన్ మాకు వేయండి అని నిన్న అడిగితే మేము దీన్ని సీఎం దృష్టికి మేము మాట్లాడతాము, మీకు న్యాయం చేయలాగా చూస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది.